హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము. టెండర్ కోకోనట్ ఐస్ క్రీమ్. లేత కొబ్బరి ఉంటుంది కదా, లేత కొబ్బరి బొండంలో కొబ్బరితోటి అలాగే అందులో ఉన్న కొంచెం వాటర్ తోటి మనం ఇలాగా చాలా కమ్మగా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉన్న వాటితోటే చాలా సింపుల్ ప్రాసెస్లో తయారు చేసుకోవచ్చు. ఎటువంటి ఎసెన్స్ కానీ మిషన్స్ కానీ ఏమీ లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ ఐస్ క్రీమ్ అనేది ఎలా తయారు చేసుకోవాలనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది. కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, ముందు ఈ ఐస్ క్రీమ్కి ఒక పెనం అయితే స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. నేను ఒక 30 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. గేదె పాలు అయితే తీసుకున్నాను. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు అయితే ఐస్ క్రీమ్ బాగుంటుంది. నేను ఒక 30 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం పాల్లోని ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ అయితే కలుపుకున్నాను అనమాట. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ బాగా ఉండలు లేకుండా ఇలా కలిపి పక్కన అయితే ఉంచుకోవాలి కొంచెం పాల్లోని. ఇప్పుడు పాలు అనేది మనకి పొంగు అయితే రావాలి. కరెక్ట్గా మనకి 3-4 సార్లు పొంగాలన్నమాట. 3-4 సార్లు పొంగిన తర్వాత ఇందులో మనకి తగినంత పంచదార అయితే వేసుకోవాలి. నేను ఒక చిన్న కప్పుతో పంచదార అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు టేస్ట్ చేసి చూడవచ్చు. మీకు పంచదార చాలా పోతే మీరు వేసుకోవచ్చు. ఇక్కడ పాలు అయితే మనం టేస్ట్ చేసి చూసుకోవచ్చు. నాకు పాలు మరిగే కదా, ఇందాక కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకొని లో టు మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే మనకు కొంచెం తిక్కగా ఇలా తయారవుతుంది అనమాట. హై మంట అయితే పెట్టకూడదు. లో టు మీడియంలోనే మనం ఈ మిశ్రమాన్ని అంతా ఉడికించుకోవాలి. చూడండి, ఇలాగ మనకి కార్న్ఫ్లోర్ అనేది ఉడికింది కదా పాల్లోని. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఈలోగా నేను కొబ్బరి బొండంలోని కొబ్బరిని అంతా కూడా పైన బ్రౌన్గా ఉంటుంది కదా, అదంతా కూడా తీసుకున్నాను. ఇలా లేత కొబ్బరి తీసుకోవాలి. బాగా లేత కొబ్బరితో తీసుకోవాలి. అలాగే కొబ్బరి నీళ్ళు ఇవి. ఇప్పుడు ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న కొబ్బరికాయ నీళ్ళు కూడా వేసుకోవాలి. కొంచెం నీళ్ళు వేసుకోండి, సరిపోతాయి. మనకి మెత్తని పేస్ట్ అయ్యే వరకే వాటర్ అనేది వేసుకోవాలి. కొబ్బరి నీళ్ళు ఇలా మెత్తగా పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనకి తయారు చేసుకున్న మిశ్రమం బాగా చల్లారింది కదా, ఇప్పుడు ఈ మిశ్రమంలోనే కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే నేను క్రీమ్ బదులు పాల మీగడ అయితే వేసుకుంటున్నాను. మనకి పాల మీద మీగడ ఉంటుంది కదా, దాన్ని తీసి 2 రోజులు స్టోర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్లోకి పాల మీద మీగడ. ఇప్పుడు దీన్ని మిక్సీ మనం చేసుకుందాము. బాగా రఫ్గా కాకుండా 4-5 పల్సులు ఇచ్చుకున్నామంటే ఇలాగా మనకి క్రీమీగా తయారవుతుంది అనమాట ఐస్ క్రీము. ఇప్పుడు దీన్ని మనం మూతున్న ఒక ప్లాస్టిక్ డబ్బాలోని వేసుకుంటున్నాను. ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని ఒక 4 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో పెట్టుకోవాలి. ఒక 4 గంటలు పెట్టుకొని తర్వాత తీసి మీకు చూపిస్తున్నాను. 4 గంటల తర్వాత మనకు కొంచెం ఐస్ అయితే కడుతుంది. దీన్ని మళ్ళీ మనం రెండోసారి మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది అనమాట. మనం ఏ ఐస్ క్రీమ్ తయారు చేసుకున్నా ఇలా 2 సార్లు అనేది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. మరీ రఫ్గా చేసుకోకూడదు. ఇప్పుడు కూడా మనకి ఒక 2-3 సార్లు పల్స్ ఇచ్చి ఆఫ్ చేసుకోవాలి. అలా అయితే క్రీమీగా మనకి తయారవుతుంది అనమాట ఐస్ క్రీము. ఇప్పుడు దీన్ని అదే మనకు ప్లాస్టిక్ బాక్స్లో మళ్ళీ వేసుకోవాలి. ఇది ఐస్ క్రీమ్ని ఇలాగా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని దీని మీద ఒక కవర్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఐస్ అనేది లోపల ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దీని మీద మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో హై కూలింగ్లో అనేది పెట్టుకోవాలి. పూర్తిగా హై కూలింగ్లో ఉండాలన్నమాట. 12 గంటలు కానీ అంతకంటే ఎక్కువగానే ఉండాలి. మనకి లోపల ఐస్ క్రీమ్ అనేది చాలా గట్టిగా తయారవ్వాలి. అప్పటి వరకు కూడా మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి. దాదాపు నైట్ అంతా కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు తీసి చూపిస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ అనేది కవర్ అది కూడా తీసి చూపిస్తున్నాను. మనం చేతితో ఇలాగ మనం టచ్ చేసామంటే గట్టిగా ఉండాలి. ఇలాగైతే మనకి చాలా సేఫ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని కొంచెం లూజ్ అయితే చేస్తున్నాను. ప్లాస్టిక్ డబ్బా కాబట్టి సింపుల్గానే ఇలా లూజ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే పూర్తిగా ఐస్ క్రీమ్ నేను కటింగ్ అయితే చేయబోతున్నాను కాబట్టి ఇలా కొంచెం లూజ్ చేసుకుంటున్నాను. చేసుకొని దీన్ని ఒక 2 చేతులతోని మనం కొంచెం రఫ్ చేసామంటే కొంచెం వదిలవుతుంది అనమాట, లూజ్ అవుతుంది. లేదంటే ఒక 5 మినిట్స్ మీరు బయటను పెట్టి ఒగ్గేసినా సరే మనకి లూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బోర్లా బొమ్మలించి ఇలా అయితే తీసుకోవాలి. చూడండి, ఐస్ క్రీమ్ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది. మనకి లోపల డ్రిజిన్తో సహా చాలా పర్ఫెక్ట్గా ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను చాక్తో అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా పీసుల కింద కట్ చేసుకుంటున్నాను. మీరు ఇష్టం వచ్చిన షేప్లో మీరు ఐస్ క్రీమ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ అయితే మనకి చాలా సాఫ్ట్గా అనేది ఐస్ క్రీమ్ అనేది కటింగ్ అవుతుంది అనమాట.
అంతేనండి, మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత క్రీమీగా ఉందో, చాలా సాఫ్ట్గా, చాలా క్రీమీగా, అలాగే కోకోనట్ ఫ్లేవర్తో ఆ టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుందండి. ఐస్ క్రీమ్ కంపల్సరీగా ట్రై చేయండి. మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాగ సింపుల్గా ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గానే ఉంటుంది. మనకి ఇలాగ లేత కొబ్బరికాయలు ఉన్నప్పుడు కొంచెం పాలతో కూడా ఒక్కొక్కసారి ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరంటూ చేసిన తర్వాత ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.